watch business briefs first. దాని తర్వాత మా ఇన్సైట్ కారుణ్య ఇస్తారు. లెట్స్ సీ దట్ ఫస్ట్ బ్రీఫ్స్. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచినట్టుగా వెల్లడించింది బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్. ఆమె మొత్తం సంపద $25.3 బిలియన్ కాగా ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద $9.6 బిలియన్ పెరిగింది. విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి పంపుతున్న నగదు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు $125 బిలియన్ విలువైన నగదు పంపారని వెల్లడించింది వరల్డ్ బ్యాంక్. ఆర్థిక సంస్కరణల అండతో ఆకర్షణీయ వృద్ధి రేటును నమోదు చేస్తూ మంచి పనితీరు కనబర్చిన దేశంగా భారత్ నిలిచిందని పేర్కొంది IMF. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ వాటా 16% మించి ఉండే అవకాశం ఉందన్నారు IMFకు చెందిన నాడా చౌహారి. Right, so ఆర్థిక వృద్ధిలో భారత్ వాటా 16%. That's kind of a good news. And also India likely to grow about 6% over next 5 years. ఇది కూడా ఒక న్యూస్గా చూస్తున్నాం. Anyways, yeah, let's start with global cues with Karunya. Good morning, Karunya. Hi. Yeah. ఎలా ఉంటున్నాయి సో యుఎస్ మార్కెట్స్ మొన్నటితో పోలిస్తే? సో పాజిటివ్గానే కనిపిస్తుందా? ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? వాట్ యు సే? వెల్ డెఫినెట్లీ డిసెంబర్ చాలా స్ట్రాంగ్ మంత్ ఉండేది యుఎస్ ఎక్విటీ మార్కెట్స్ కోసం. లెట్స్ కాల్ ఇట్ శాంటా ర్యాలీ పర్హాప్స్. ఫెస్టివ్ సీజన్ కూడా మొదలవుతోంది అండ్ మార్కెట్స్ విల్ ఎంటర్ ద హాలిడే పీరియడ్. కానీ డిసెంబర్ అండ్ 2023 దానికి వాల్ స్ట్రీట్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ అ విన్నింగ్ స్ట్రీక్. యుఎస్ మార్కెట్స్ నిన్న కూడా ర్యాలీ ఎక్స్టెండ్ చేశాయి. డవిష్ ఫెడ్ ది డవిష్ కమెంటరీ వల్ల బాగా ఆప్టిమిజం ఇంకా సస్టైన్ అవుతుంది మార్కెట్స్ లోని. ఇన్ఫాక్ట్ 10-year yields కూడా ఇంకా వీక్ గానే ట్రేడ్ అవుతున్నాయి. సో దాట్ అగైన్ ఈస్ బూస్టింగ్ ద ఎక్విటీ మార్కెట్ సెంటిమెంట్. Dow and Nasdaq 9th straight winning streak, 9th straight winning session in log చేసాయి. Dow కూడా ఫ్రెష్ రికార్డ్ పక్క క్లోజ్ అయింది 250 point gains తోటి. S&P 500 0.6% గెయిన్ అయింది. ఆల్మోస్ట్ రికార్డ్ క్లోజ్ దగ్గర క్లోజ్ అయింది S&P 500 కూడా. సో వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ అప్బీట్ మొమెంటమ్ చూస్తున్నాం వాల్ స్ట్రీట్ లోని. ఏషియా మార్కెట్స్ కూడా అదే స్పిల్ ఓవర్ అండ్ రబ్ ఆఫ్ ఎఫెక్ట్ అయింది వాల్ స్ట్రీట్. ఏషియా మార్కెట్స్ కూడా అక్రాస్ ద బోర్డ్ బాగా స్ట్రాంగ్ గా బాగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ స్టాక్ స్పెషలీ ఆర్ ఇన్ ద లీడ్ ఇవాళ. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ తన మానిటరీ పాలసీ స్టాటస్ కో మెయింటైన్ చేసింది అన్చేంజ్డ్ గా. -0.1% కి తన పాలసీ రేట్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా తన 1 year LPR అంటారు లోన్ ప్రైమ్ రేట్ అది 3.45% మెయింటైన్ చేసింది పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా. సో సెంటిమెంట్ బాగా పాజిటివ్ గా ఉంది ఏషియా రీజనల్ క్యూస్ వల్ల కూడా. అండ్ అఫ్ కోర్స్ వాల్ స్ట్రీట్ నుంచి మాకు స్ట్రాంగ్ హ్యాండ్ ఓవర్ వచ్చింది దానివల్ల. సో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ టెరిటరీలోనే ట్రేడ్ అవుతోంది which kind of indicates that domestic markets కూడా ఇవాళ గ్రీన్ లోనే ఓపెన్ అవుతాయి అండ్ హోప్ఫుల్లీ గ్రీన్ లో ట్రేడ్ అవుతాయి. అఫ్ కోర్స్ నిన్న మేము కొంచెం స్లగిష్నెస్ చూసాం మార్కెట్స్ లోని. FII 600 crores వర్త్ షేర్స్ నిన్న సెల్ చేశారు మార్కెట్స్ లో. DII నియర్లీ 300 crore rupees వర్త్ షేర్స్ కొనుక్కున్నారు. కానీ నిన్న ఐ మీన్ అఫ్ కోర్స్ గెయిన్స్ ఫైనలీ వచ్చాయి. ఫస్ట్ అవర్ లో బాగా వీక్నెస్ చూసాం బట్ మార్కెట్స్ వర్ ఏబుల్ టు రీబౌండ్. ఎందుకంటే సిలెక్ట్ హెవీ వెయిట్స్ లో మేము స్ట్రాంగ్ బయింగ్ చూసాం, దానివల్ల బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఇవాళ ఎలా ఉంటుందో అది చూడాలి. క్రూడ్ ప్రైసెస్ కూడా కొంచెం రికవర్ అయ్యాయి. దేర్ అప్రోచింగ్ $80 per barrel లెవెల్. ఎందుకంటే రెడ్ సీ డిస్రప్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో సప్లై రిలేటెడ్ కన్సర్న్స్ ఉన్నాయి కొంచెం. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రికవరీ వల్ల మళ్ళీ కొంచెం రాదర్ కొన్ని స్టాక్స్ మీద కొన్ని పాకెట్స్ మీద మేము కొంచెం ప్రెషర్ ఇవాళ కూడా చూడొచ్చు. కానీ ఓవరాల్ క్యూస్ బాగా పాజిటివ్ గా ఉన్నాయి. సో we might be able to shirk off that crude oil issue. Okay, so coming to the stocks, so ఏం ఫోకస్ లో ఉండబోతున్నాయి ఈరోజు? లాంగ్ లిస్ట్. ముందు నేను న్యూస్ ఫ్లో వల్ల లైమ్ లైట్ లో ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడతాను. BPCL ఇస్ ద ఫస్ట్ వన్. 5,044 crore rupees వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఒక KTPA పాలీప్రోపిన్ యూనిట్ వాళ్ళు కోచిలో సెటప్ చేయబోతున్నారు. సో దీనికోసం ఇది ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ 5,000 crore rupees ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇయర్ మార్క్ చేశారు. డెట్ టు ఎక్విటీ రేషియోలోని ప్రాజెక్ట్ ఫండింగ్ అవుతుంది. సో 65-35 ఇస్ ద డెట్ టు ఎక్విటీ రేషియో ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం.
గ్లెన్మార్క్ లైఫ్ కి సిసిఐ అప్రూవల్ ఇచ్చింది. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లో మెజారిటీ షేర్ హోల్డింగ్ నిర్మాకి ట్రాన్స్ఫర్ చేయడానికి. సో గ్లెన్మార్క్ లైఫ్ కొంచెం ఇవాళ స్టాక్ రియాక్షన్ చూడొచ్చు. జేఎస్ఎల్ జిందల్ స్టీల్ కూడా ఇవాళ ఫోకస్ లో ఉండొచ్చు. బికాస్ బోర్డ్ ఏమో రబిరున్ వినిమయ్ అని ఒక ఇన్సాల్వెంట్ కంపెనీ ఉండేది, దాన్ని అక్వైర్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 100 crore రూపీస్ వర్త్ ఈ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ టిఆర్ఐఎల్ అని ఒక కంపెనీ ఉంది, అది కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉంటుంది. వాళ్ళు 118 crore రూపీస్ ది వాళ్ళ కాంట్రాక్ట్ విన్ వచ్చింది ఉత్తరప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి. సో అనదర్ కంపెనీ దేనికి కొత్త ఆర్డర్ విన్ వచ్చింది ఇస్ రైల్ వికాస్ నిగమ్. వాళ్ళు L1 బిడ్డర్ లోయెస్ట్ బిడ్డర్ గా ఎమర్జ్ అయ్యారు ఫర్ జాయింట్ వెంచర్ విత్ కేఆర్డిసిఎల్. కేఆర్డిసిఎల్ ఇస్ బేసికలీ కర్ణాటక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో 4951 జాయింట్ వెంచర్ ఉంటుంది ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో 123 crore రూపీస్. సో రైల్ వికాస్ నిగమ్ అనదర్ వన్ టు వాచ్ అవుట్ ఫర్. అనుపమ్ రసాయన్ ప్రెఫరెన్షియల్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ అప్రూవ్ చేశారు. వాళ్ళు 19 lakh షేర్స్ ప్రమోటర్ రీహాష్ ఇండస్ట్రియల్ కి ఇంకా రెజిన్స్ కెమికల్ కి అలొకేట్ చేస్తారు. 945 రూపీస్ పర్ షేర్ వాళ్ళ ఇష్యూ ప్రైస్ ఉంటుంది. సో అనుపమ్ రసాయన్ ఇస్ అనదర్ స్టాక్ టు కీప్ ఆన్ యువర్ రేడార్. యూపీఎల్ ది బోర్డ్ మీట్ ఉంది ఎల్లుండి. వాళ్ళు ఫండ్ రేజింగ్ ప్లాన్స్ డిస్కస్ అండ్ కన్సిడర్ చేస్తారు. సో యూపీఎల్ అహెడ్ ఆఫ్ ఫండ్ రేజింగ్ ప్లాన్స్ కుడ్ బి ఇన్ ఫోకస్. అండ్ జేకే టైర్స్ క్యూఐపి వాళ్ళు లాంచ్ చేశారు 500 crores క్యూఐపి. ఫ్లో ప్రైస్ ఏమో 356 రూపీస్ పర్ షేర్ ఉంటుంది. వరుణ్ బెవరేజెస్ ఒక సౌత్ ఆఫ్రికన్ కంపెనీ అక్వైర్ చేశారు వాళ్ళు 1320 crore రూపీస్ కోసం. దాని పేరేమో ద బెవరేజ్ కంపెనీ అండ్ దాని సబ్సిడరీస్ కూడా వాళ్ళు అక్వైర్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో బేస్డ్ కంపెనీ ఇది. సో వరుణ్ బెవరేజెస్ హ్యాస్ బీన్ ఆన్ అ విన్నింగ్ స్ప్రీ. ఇన్ఫాక్ట్ లాస్ట్ 6 years లో ఈ స్టాక్ 17x రిటర్న్స్ ఇచ్చింది. సో దిస్ స్టాక్ హ్యాస్ బిన్ డూయింగ్ వెరీ వెల్ అండ్ వాళ్ళ కంపెనీ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. సో దిస్ వన్ కుడ్ బి ఆల్సో ఇన్ ఫోకస్. అండ్ లాస్ట్లీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ నెదర్లాండ్స్ ఎంటిటీ ఏమో కొత్త క్యాష్ ఆఫర్ అక్వైర్ చేసింది 45.3% అక్వైర్ చేయడానికి. డిపి యూరేషియా అని ఒక కంపెనీ ఉంది, ఒక సబ్సిడరీ ఉంది. సో దాంట్లో మిగతా 45.3% స్టేక్ కూడా వాళ్ళు అక్వైర్ చేస్తామని క్యాష్ ఆఫర్ లాంచ్ చేశారు. 95 pence పర్ షేర్ దీనిది అక్విజిషన్ ఇష్యూ ప్రైస్ ఉంటుంది. మూవింగ్ ఆన్ నౌ బల్క్ డీల్ క్యాండిడేట్స్. ఇవాళ చాలా బల్క్ డీల్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు ఇవి ఫోకస్ లో ఉంటాయో. జిందల్ సో ఫస్ట్ వన్ క్రెస్టా ఫండ్ 0.6% స్టేక్ కంపెనీలో సెల్ చేసింది. ఆల్బ్యులా ఇన్వెస్ట్మెంట్ 0.1% స్టేక్ అమ్మింది కంపెనీలో. గ్లోబల్ వర్త్ సెక్యూరిటీస్ ఏమో అటు రెండో వైపు 0.2% స్టేక్ కొనుక్కున్నారు. సోసియా జనరల్ 0.2% స్టేక్, అగైన్ దే వర్ ద బయర్స్. అండ్ హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్ కూడా 0.1% కంపెనీలో అక్వైర్ చేసుకున్నారు. అపోలో టైర్స్ నిన్న మేము చెప్పాం రిపోర్ట్స్ బేస్ స్టోరీ, వైట్ ఐరస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో స్టేక్ సెల్ చేయబోతోందని. అండ్ నిన్న మార్కెట్ క్లోజింగ్ తర్వాత డేటాలో వచ్చింది ఇది. అండ్ వైట్ ఐరస్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ 4.5% స్టేక్ కంపెనీలో అమ్మింది. కానీ బయర్స్ కూడా చాలా ఉండేవారు, టేకర్స్ చాలా ఉండేవారు దీనికోసం. నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 1.9% స్టేక్ కొనుక్కుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ 0.5% స్టేక్ కొన్నది. సోసియా జనరల్ 0.3% స్టేక్, మోర్గన్ స్టాన్లీ 0.2% స్టేక్ అక్వైర్ చేసుకున్నారు అపోలో టైర్స్ లో. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రైట్స్ కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. బ్లాక్ స్టోన్ 23.5% స్టేక్ కంపెనీలో అమ్మబోతోందని, అగైన్ ఇట్స్ మీడియా రిపోర్ట్ బేస్డ్ స్టోరీ. నిపాన్ లైఫ్ ఏఎంసీలో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆల్మోస్ట్ 3% స్టేక్ సెల్ చేయబోతోంది వయా బ్లాక్ డీల్. అగైన్ దిస్ ఇస్ అ రిపోర్ట్ బేస్డ్ స్టోరీ. ఎంత క్వాంటమ్ లో వాళ్ళు సెల్ చేస్తారు షేర్స్ ఫైనలీ అది మేము విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఆస్ట్రల్ పాలీ ప్రమోటర్స్ కూడా 2 to 3% స్టేక్ కంపెనీలో సెల్ చేస్తామని మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ద స్టేక్ సేల్ అరౌండ్ 1000 to 1500 crore రూపీస్ ఉంటుంది. అండ్ ఈ వారం ఈ స్టేక్ సేల్ అవుతుందని అగైన్ సోర్సెస్ ఆర్ రిపోర్టింగ్. Lastly, there is Ajmera Realty, Quest Investment Advisors, additional 1.4% stake company lo konukunnaru. So lots of stocks ival focus lo untayi and most of them emo mid and small cap universe nunchi. రైట్. సో ఏ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది, ఏది బ్రేక్ అవుతుంది చూద్దాం. సో హౌ దే పర్ఫార్మ్ అనేది ఈవినింగ్ బులెటిన్లో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కారుణ్య దిస్ మార్నింగ్ బిజినెస్ అప్డేట్స్. సో దట్స్ ఆల్.